ఉన్న ఎన్నికల క్యాంపెయినింగ్ నేను చూస్తా ఉన్నా. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఉద్ధవ్ ఠాక్రే గారి కుమారుడు పోటీ చేసినటువంటి వర్లి నియోజకవర్గంలో బాధ్యతలు తీసుకున్నా, సంపూర్ణంగా పనిచేసిన, అధికంగా అక్కడ తెలుగు ప్రజలు ఉంటారు, వాళ్ళందరినీ కూడా నేను ఏకతాటిగా తీసుకొచ్చిన. అక్కడ ఆదిత్య ఠాక్రేని ఓడగొడుతున్నాం. ఇది మా మొదటి గెలుపు. ఇప్పుడు ఈ స్కీమ్లు ఇవన్నీ వాగ్దానాలు తర్వాత పెట్టినటువంటి మేనిఫెస్టో ఇవన్నీ పక్కకెడితే శివసేన పార్టీ అక్కడ ఉన్నటువంటి మహాయుతి ప్రభుత్వం ఎందుకు వస్తుందో, ఎందుకు రావాలో నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, భారతదేశంలో ఒక ఆటో డ్రైవర్ స్థాయి నుంచి ఒక మహారాష్ట్ర అంటే ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ సిటీ, అది చాలా పెద్ద సిటీ భారతదేశంలో. ఉత్తరప్రదేశ్ తర్వాత అంతటి పెద్దటి సిటీ ఏమన్నా ఉంటే కలిగి ఉంటాయి అంటే అది మహారాష్ట్రనే. అట్లాంటి పెద్ద నగరానికి ముఖ్యమంత్రిగా ఒక సాధారణమైనటువంటి ఆటో డ్రైవర్ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఏక్నాథ్ షిండే గారు కావడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం. ఆ అవకాశం కల్పించినటువంటి నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి కూడా నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ భారతదేశ వ్యాప్తంగా. కానీ ఆ యొక్క అవకాశం అందినటువంటి సందర్భంలో 24 గంటలకు 24 గంటలు పనిచేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ రోజు భారతదేశంలో ఏక్నాథ్ షిండే. రాత్రి 2 గంటలకు వెళ్ళండి మీరు ఆ యొక్క ఇక్కడ ప్రగతి భవన్ అంటాం, అక్కడ వర్షా బంగ్లా, అధికార సీఎం అధికార బంగ్లా అని వర్షా బంగ్లా అంటారు. వర్షా బంగ్లాలో రాత్రి 2 అయినా 3 అయినా అక్కడ ఉంటారండి, సమస్యలు వినడానికి ఉంటారు. ముఖ్యమంత్రిని సామాన్యులు కలవచ్చు. ముఖ్యమంత్రి అంటే అపాయింట్మెంట్ ఉండాలి. ముఖ్యమంత్రి అంటే అసలు 2 వారాల ముందు, 15 రోజుల ముందు ఇట్లా ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, మంత్రి కావాలి, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలి. కానీ ఒక సాధారణమైనటువంటి పౌరుడు కూడా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి కలిసే పరిస్థితి మహారాష్ట్రలో కలిసి ఉన్నది. అట్లాంటి సందర్భంలో మహారాష్ట్రలో తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు సంబంధించి కూడా నేను తెలుగు ప్రజలని చాలా సార్లు కూడా ఏక్నాథ్ షిండే గారి దగ్గర తీసుకెళ్లి మాట్లాడిపించిన కూడా. మహారాష్ట్రలో ఒక డిఫరెంట్, ఎట్లా డిఫరెంట్ అంటే ఈ రోజు వాతావరణ శాఖ రేపు వర్షాలు ఆ యొక్క జిల్లాలో కురుస్తా ఉంటాయి, అక్కడ కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడొచ్చు అని ఒక వాతావరణ శాఖ నివేదిక ఇస్తే, ఆ వాతావరణ శాఖ రేపటి కోసం నివేదిక ఇస్తే ఈ రోజు రాత్రికే వెళ్ళి అక్కడ పడుకుంటాడు ఏక్నాథ్ షిండే. అంత గొప్ప ముఖ్యమంత్రి అతను, సాధారణమైనటువంటి వ్యక్తి అతను, ప్రజల సమస్యలు తెలుసుకున్నటువంటి వ్యక్తి. అందుకని ఈ రోజు మహారాష్ట్రలో బంపర్ మెజార్టీ తోటి ఈరోజు మహాయుతి సర్కార్ 200 స్థానాలతోటి గెలవబోతా ఉన్నారు. దానికి ఒక విషయం చెప్తా. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పేం ఏంటంటే ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్ లో వీళ్ళ కూటమికి సంబంధించి 31 సీట్లు ఇచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ అదే ఒక ఫ్లోని, అదే ఒక వాళ్ళకు ఉన్నటువంటి ఛాన్సెస్ ని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోలేకపోతారు. ఇంకొక విషయం ఏంటంటే మహారాష్ట్ర రాష్ట్రంలో హిందుత్వ ఎజెండా బాగా నడుస్తుంది. హిందుత్వం కోసం పనిచేసే పార్టీలు ఉంటాయి. అక్కడ డైరెక్ట్ గా హిందుత్వం కోసం మేము పనిచేస్తున్నామని చెప్పేసి డైరెక్ట్ వాళ్ళంతా వాళ్ళు ప్రకటించుకుంటారు. అందుకని ఈ రోజు నేను కూడా దాంట్లో పనిచేస్తాను. అయితే ఇక్కడ ఉన్నటువంటి శివసేన పార్టీ, ఉద్ధవ్ ఠాక్రే, ఈ యొక్క ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే వీళ్ళది ఒక కొత్త పార్టీ. వీళ్ళు విడిపోయిన తర్వాత కాంగ్రెస్ అలయన్స్ లో కలిసిన తర్వాత బాల్ ఠాక్రే గారికి, ఆ యొక్క బాలాసాహెబ్ ఠాక్రే గారికి ప్రజలు ఇచ్చినటువంటి బిరుదు ఏంటంటే హిందూ హృదయ సామ్రాట్. ఆ యొక్క హిందూ హృదయ సామ్రాట్ అని రాహుల్ గాంధీ గారితోనో, లేదంటే మల్లికార్జున్ ఖర్గే గారితోటో, లేదంటే అఖిలేష్ యాదవ్ గారితోటో, లేదంటే శరద్ పవార్ గారితో చెప్పించడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే యొక్క శివసేనకు సంబంధించినటువంటి వ్యక్తి. కానీ వాళ్ళు ఎక్కడ కూడా సఫలం కాలేకపోయారు. హిందూ హృదయ సమ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే అని చెప్పేసి ఎక్కడ కూడా వాళ్ళు చెప్పలేకపోయారు. ఇది మరాఠా ప్రజలలో బాగా ఏర్పడినటువంటి భేదంగా కనిపించింది. హిందూ హృదయ సామ్రాట్ అని వీళ్ళు చెప్పలేకపోతా ఉన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజు తర్వాత మరొక ఛత్రపతి శివాజీ మహారాజు ఎవరు ఉన్నారంటే ఆయన హిందూ హృదయ సామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే. ఈయనని చెప్పకపోవడం అనేది కూడా బాగా అక్కడ మైనస్ గా జరిగింది. ఇంకొకటి, రాహుల్ గాంధీ గారు చాలా సార్లు సావర్కర్ ని అవమానించినటువంటి సంఘటనలు మనకు తెలుసు. మై రాహుల్ సావర్కర్ నహీ, మై రాహుల్ గాంధీ అని చెప్పేసి తనంతలకు తానే ప్రొజెక్షన్ ఇచ్చుకోవడం సందర్భం. ఈ యొక్క నినాదం బాలాసాహెబ్ ఠాక్రే హిందూ హృదయ సామ్రాట్ అనకపోవడం, రాహుల్ సావర్కర్ నహీ మై రాహుల్ గాంధీ అనడం, ఇది ఒక 50% వాళ్ళ ఓటమికి దారి తీసినటువంటి సందర్భం. ఇంకొకటి, హిందుత్వ ఎజెండా ఎత్తుకున్నటువంటి ఏక్నాథ్ షిండే గారు కావచ్చు, దేవేంద్ర ఫడ్నవీస్ గారు కావచ్చు, అజిత్ పవార్ కావచ్చు, ఒక ముగ్గురు వాళ్ళ యొక్క మంచి పర్ఫార్మెన్స్ చేసారు. వాళ్ళు అందించినటువంటి ఒక పాలన నిజానికి కూడా ప్రజలకు అర్థమైంది. అందుకే ఈ రోజు బంపర్ మెజార్టీ అందిస్తా ఉన్నారు. ఇంకొకటి, ఇక్కడ తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప స్కీమ్ ఏంటంటే 21 సంవత్సరాలు నుండి 60 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క మహిళకి లలికీ బాయి యోజన కింద ప్రతి నెలకి 1500 రూపాయలు ఇచ్చింది. దీన్ని సఫలమైన లక్షలాది మందికి ఇచ్చినటువంటి ఆ యొక్క స్కీమ్ ఏదైతున్నదో ఆ స్కీమ్ ని ముస్లింస్ అనో, దళితులను, లేదంటే ఇంకా వేరే గిరిజనులను, లేదంటే ఇంకెవరు అప్పర్ క్యాస్ట్ అను, ఇంకెవరు లోవర్ క్యాస్ట్ అను, లేదంటే ఈ
విధంగా ఆలోచించకుండా ప్రతి ఒక్క అర్హులైనటువంటి ప్రతి ఒక్క మహిళకు కూడా ఈ యొక్క స్కీమ్ అందించడం వల్ల ఇది ఒకటి మంచి ఒక వే వెళ్ళింది. అంటే అధికారంలోకి రావడానికి ఒక సునాయంతంగా ఒక మంచి దారి ఏర్పరిచినట్టుగా ఇది ఒక మంచి నిర్ణయంగా ప్రజలు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది ఒకటి ప్లస్ పాయింట్ గా జరిగింది. ఇంకొకటి ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉండడం, ప్రజలకు కలవడం, ఒక కార్పొరేటర్ వచ్చిన కలవడం, సర్పంచ్ వచ్చిన కలవడం, ఇదే విధంగా దేవేంద్ర ఫడ్నవీస్ గారు వీళ్ళంతా కూడా కోఆర్డినేషన్, వీళ్ళంతా వీళ్ళు ఎక్కడ కూడా మనస్పర్ధలు రాకుండా ఈయన ముఖ్యమంత్రిగా చేసి కూడా ఉప ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చినట్టు కూడా నిజంగా ఒక గొప్ప విషయం. భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు ఉంటారని చెప్పడానికి ఒక గొప్ప నిదర్శనం దేవేంద్ర ఫడ్నవీస్ గారు, నిజంగా ఒప్పుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ఇలాంటి ప్లస్ పాయింట్స్ మహాయుతిలో ఉన్నాయి. మైనస్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయంటే శరద్ పవార్ ఆయన ఒక పిఎం క్యాండిడేట్, రాహుల్ గాంధీ వచ్చి చెప్తే ఆయనకు అర్థం కాదు, అక్కడ ఉన్నటువంటి నానా పటేల్ వచ్చి చెప్తే ఆయనకు అర్థం కాదు, ఆయన వినడు, ముఖ్యమంత్రిగా చేసిండు, మస్తు చూసినటువంటి మీరు చెప్పేది మేము వినాలని ఒక పరిస్థితి అక్కడ ఏర్పడ్డాం. బట్ ఉద్ధవ్ ఠాక్రే గారు ఏంటంటే ఆయన ఒక రాజు కొడుకు, ఆయన చెప్తే వీళ్ళకి అసలు అర్థం కాకపోవడం, వీళ్ళలో అసలు సీట్లకు సంబంధించినటువంటి విషయాలు వీళ్ళకి రెబల్స్. నిన్న ఉద్ధవ్ ఠాక్రే గారు అప్పీల్ చేశారు, రెబల్స్ అందరూ కూడా దయచేసి మీరు రెబల్స్ అందరూ కూడా తిరస్కరించుకోండి, మా కూటమికి ఓట్లు ఇప్పించే విధంగా చేయాలని చెప్పి ఉద్ధవ్ ఠాక్రే గారు ఎమోషనల్ పోస్ట్ చేశారు. కాబట్టి ఈ విధంగా ఉన్న ఎగ్జిట్ పాలసీ ఈ రోజు కదండి, నాకు ఓటింగ్ జరగక ముందు ఇంకో వారం రోజుల ముందు అడిగినా కానీ ఖచ్చితంగా సర్కార్ వస్తుందని చెప్పి. కాబట్టి ఈ విధంగా వీళ్ళు చేసినటువంటి తప్పిదాలు ఇక్కడ ప్లస్ పాయింట్ అని. హర్యానాలో 100% కాంగ్రెస్ పార్టీదే గవర్నమెంట్, కానీ అక్కడ ముఖ్యమంత్రి పీఠం కోసం ఒకరిని నీ సీటు నేను కూస్తా, నా సీటు నువ్వు కొంచెం ఇంకొన్ని సీటు అంటే వీళ్ళు ఏమైందంటే టీఎం సీట్ కుర్చీలాటగా వీళ్ళు ఆడుకునే సందర్భంకి ఏమైందంటే ఆ యొక్క లాస్ట్ ఒక సీట్ ఒకటే ఉంటుంది, ఆ సీట్ మీద వచ్చేసి భారతీయ జనతా పార్టీ వస్తుంది. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఈ రోజు మహాయుతి ఈ సంబంధించినటువంటి కూటమికి నిజంగా చెప్పాలంటే గొప్ప వ్యక్తి. ఆయన ఆ యొక్క రాష్ట్రంలో పర్యటించడం, ఆయన రాహుల్ సావర్కర్ గారిని ఆయన పొగడకపోవడం, బాలాసాహెబ్ ఠాక్రే గారిని హిందుత్వం పైన ఆయన ఇచ్చినటువంటి బిడ్డని దాన్ని పలకకపోవడం, హిందుత్వ ఎజెండాని ఓన్ చేసుకోకపోవడం, ప్రజల యొక్క మనోభావాలు ఏందనేది ఆయన ఆలోచించకపోవడం, దీనికి ఒక పెద్ద టర్న్ అయింది. ఇదే మహాయుతికి ప్లస్ పాయింట్ అయింది. కాబట్టి 200 స్థానాలు వచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఆశీస్సులతో, అంటే మీరు వన్ సైడెడ్ గా వేవ్ ఉంది మహాయుతి వైపు అంటున్నారా శివాజీ గారు? వన్ సైడెడ్ గా ఒక వేవ్ వస్తుంది, ఖచ్చితంగా 200 సీట్లు వచ్చినా ఆశ్చర్యపోకర్లేదని అనుకుంటున్నారా? 100% నేను అదే చెప్తున్నా, 200 స్థానాలు పక్కా వస్తాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా తప్పని అందుకే చెప్తున్నాను. 200 స్థానాలు ఖచ్చితంగా వస్తాయి. మళ్ళీ వీళ్ళ యొక్క అండర్స్టాండింగ్ తోటి, అమిత్ షా గారి ఆశీస్సులతోటి, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి ఖచ్చితంగా ఏక్నాథ్ షిండే గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారు. ఈ యొక్క ముఖ్యమంత్రి గారు చేసినటువంటి పని విధానంగానే ఈ రోజు ఎక్కడ కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ బ్రహ్మరథం పట్టిరు, అది దేవేంద్ర ఫడ్నవీస్ గారి సహకారంతో చేశారు. ఈ 5 సంవత్సరాలు కూడా ఏక్నాథ్ షిండే గారు ముఖ్యమంత్రి ఉండడానికి ఆస్కారం ఉన్నది. శివ సైనికులు అందరూ కూడా కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఇక్కడ జరగబోయే ఎలక్షన్స్ లో, రాబోయే ముంబైలో మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత అక్కడ బిఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఏ ఎలక్షన్ వచ్చినా కానీ మహారాష్ట్రలో ఖచ్చితంగా ఉంటది. 100% ఈ యొక్క మహాయుతి కూటమి కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తాం. రైట్. రామ్ గోపాల్ గారు, ముందుగా యోయో టీవీ వీక్షకులకు, దీప గారికి, ప్యానల్ మిత్రులకు అందరికీ శుభ సాయంత్రం. మహారాష్ట్ర ఇది, దాని పేరే మహారాష్ట్ర. ఇంతకుముందు బాంబే స్టేట్ ఉండే, అప్పుడు సౌరాష్ట్ర, గుజరాత్ ఇదంతా కలిసి ఉన్నప్పుడు మహారాష్ట్ర ఏదైతే ఉందో, తెలంగాణలో 6 జిల్లాలు, నిజాం స్టేట్లో 6 జిల్లాలు మహారాష్ట్రలో కలిసినాయి. మహారాష్ట్ర చాలా పెద్ద సెకండ్ మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ది వరల్డ్, సారీ ఇన్ ది నేషన్. ఎంత 13 కోట్ల జనాభా ఉన్నారు. 13 కోట్ల జనాభా అంటే ఉత్తరప్రదేశ్ 25 కోట్ల తర్వాత హైయెస్ట్ పాపులేషన్ మళ్ళీ మహారాష్ట్ర. మహారాష్ట్రలో ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 4 రీజన్స్ ఉంటాయి. మరాఠ్వాడ, విదర్భ, కొంకణ్, ఇంకోటి సెంట్రల్ ఇది ఉంటుంది, నిజాం ఏరియాస్ టైప్. ఇక్కడ 60% పోలింగ్ అయిన దాంట్లో ఇప్పుడు 288 సీట్లల్లో ఎస్టీలు 25 ఉన్నారు, 25 సీట్లు ఉన్నాయి, ఎస్సీలకు 29 ఉన్నాయి. మొత్తం క్యాండిడేట్ 4113 మంది క్యాండిడేట్ చేసిర్రు. ఇక్కడ వీళ్ళకు గత ఎలక్షన్లో కానీ ఇక్కడ కానీ బీజేపీకి ఎక్కడ కూడా తగ్గుకుంటా అన్నది లేకుండా, ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ వీళ్ళకు విన్నింగ్ ఛాన్సెస్కు ఫస్ట్ సోషల్ మీడియా, సెకండ్ హైయెస్ట్ యూత్ పాపులేషన్, థర్డ్ అక్కడ నితిన్ గడ్కరీ